బలయ తెలుగు ఇండస్ట్రీకి హల్కా, బలయ ఫ్యాన్స్ అయితే ఎస్ అని అంటున్నారు. ఎందుకో చూద్దాం పడండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే 2015లో రిలీజ్ అయిన బాహుబలి మూవీ గురించి మాట్లాడుకుందాం. బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా ఇద్దరు సామాన్య మనుషులే. కానీ పడిపోతున్న 100 అడుగుల విగ్రహాన్ని ప్రభాస్ ఒక్కడే నిలబెడితే బాహుబలికి అంత శక్తి ఉందని ఎవరికీ సందేహం రాలేదు. రానా ఖాళీ చేతులతో పెద్ద చెట్టును విరిచితే బల్లాల దేవుడికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవ్వరూ అడగలేదు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, ఆర్ఆర్ఆర్ సినిమాలో అన్ని జంతువులు ఒకేసారి వచ్చేసరికి వావ్ అని విజిల్స్ వేశాం. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. కానీ అఖండ సినిమాలో మాయశక్తులున్న అఘోరాగా నటిస్తున్న బాలయ్య ఒక మనిషిని తలకిందులుగా పట్టుకుని చెడుచూపు తీస్తుంటే ఎక్కడి నుంచి అనుమానాలు వస్తున్నాయో. కాబట్టి బాలయ్య సినిమాల్లో లాజిక్ వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలయ్య సినిమాలో ఇమోషన్తో కూడిన మ్యాజిక్ ఉంటుంది తప్ప లాజిక్తో పనిలేదు. బాలయ్య సినిమాలో లాజిక్ వెతకటం అనేసి బాలయ్య వైబ్ని ఎంజాయ్ చేయండి. బలయ తెలుగు ఇండస్ట్రీకి హల్కా, బలయ ఫ్యాన్స్ అయితే ఎస్ అని అంటున్నారు. ఎందుకో చూద్దాం పడండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే 2015లో రిలీజ్ అయిన బాహుబలి మూవీ గురించి మాట్లాడుకుందాం. బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా ఇద్దరు సామాన్య మనుషులే. కానీ పడిపోతున్న 100 అడుగుల విగ్రహాన్ని ప్రభాస్ ఒక్కడే నిలబెడితే బాహుబలికి అంత శక్తి ఉందని ఎవరికీ సందేహం రాలేదు. రానా ఖాళీ చేతులతో పెద్ద చెట్టును విరిచితే బల్లాల దేవుడికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవ్వరూ అడగలేదు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, ఆర్ఆర్ఆర్ సినిమాలో అన్ని జంతువులు ఒకేసారి వచ్చేసరికి వావ్ అని విజిల్స్ వేశాం. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. కానీ అఖండ సినిమాలో మాయశక్తులున్న అఘోరాగా నటిస్తున్న బాలయ్య ఒక మనిషిని తలకిందులుగా పట్టుకుని చెడుచూపు తీస్తుంటే ఎక్కడి నుంచి అనుమానాలు వస్తున్నాయో. కాబట్టి బాలయ్య సినిమాల్లో లాజిక్ వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలయ్య సినిమాలో ఇమోషన్తో కూడిన మ్యాజిక్ ఉంటుంది తప్ప లాజిక్